పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ సీనియర్ నాయకుడు కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడును టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నియమించడం పట్ల నర్సాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు కొవ్వలి నాయుడు అభిమానులు భారీగా నర్సాపురం పట్టణంలోని ఆయన నివాసానికి చేరుకుని సందడి చేశారు. భారీగా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కొవ్వలి నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, జై కొవ్వలి, జై జై కొవ్వలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఇన్ని రోజులు తనతో పాటు నడిచిన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తనను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా నియమించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, తమ ఆవేదన అధినేత తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుని పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని, మిత్ర పక్షం గెలుపుకు తామంతా కృషి చేస్తామని తెలిపారు. ఒకసారి ఆగండి రవి గారు ఒకసారి. మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ నన్ను రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ టీడీపీ నియమించిన శుభ సందర్భంలో ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతుంది. ముందుగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జిల్లా అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి గారికి, పాల్ బ్యూరో సభ్యులు షరీఫ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ యొక్క పదవి నా బాధ్యతను మరింత పెంచిందని, ఈ పదవి నాకు మాత్రమే కాకుండా నర్సాపురం తెలుగుదేశం పార్టీ చేసిన కృషికి, నాతో పాటు నర్సాపురం తెలుగుదేశం పార్టీని ఇవాళ ఈ స్టేజ్కి తీసుకొచ్చిన నా సహచరులు రామరాజు గారికి, నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా ఈ గౌరవం దక్కుతుందని, ఈ పదవి మరింత బాధ్యతను పెంచి రేపు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విజయావకాశాలు, మిత్రపక్షాలని విజయావకాశాలు నడిపించే విధంగా నా కృషిని నర్సాపురం నియోజకవర్గంతో పాటు తెలుగుదేశం పార్టీ ఆదేశించిన మేరకు ఎక్కడైనా సరే ఈ కృషి ఉంటుందని, ఈ పదవి మరింత డెడికేషన్, మరింత కమిట్మెంట్ చూపిస్తానని, తెలుగుదేశం పార్టీకి సుశిక్షితమైన కార్యకర్తలాగా పార్టీ విజయానికి కష్టపడి పనిచేస్తానని చెప్పడం జరుగుతుంది. నాకు ఈ పదవి రావడానికి మరొక ముఖ్య కారణం స్నేహితులు, సహచర మన పాలక స్నేహితులు, మన నియోజకవర్గ, మన జిల్లా ముఖ్య నాయకులు రామానాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు. ఆయన చొరవ తీసుకుని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి జరిగిన అన్యాయాన్ని వివరించి నాకు ఈ అవకాశం రావడంలో ముఖ్య భాగం పోషించారు. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అలాగే నాతో పాటు నడిచిన కార్యకర్తలకి, నాయకులకి, నన్ను వెన్నంటి ప్రోత్సహించిన షరీఫ్ గారికి, రామరాజు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.